Hi, welcome to GR Tutorials Physical Education content. So this is Srikanth Avala. So today topic is long jump. So ఈ లాంగ్ జంప్ అనేది ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఒక పార్ట్. సో ఆల్రెడీ మనకు తెలుసు ట్రాక్ అండ్ ఫీల్డ్లో ట్రాక్ పైన జరిగేటువంటి ఈవెంట్స్ అన్నింటినీ కూడా ట్రాక్ ఈవెంట్స్ అంటాం. ఫీల్డ్లో జరిగే ఈవెంట్స్ అన్నింటినీ కూడా ఫీల్డ్ ఈవెంట్స్ అంటాం. సో ఈ లాంగ్ జంప్ అనేది ఫీల్డ్లో జరిగే స్పోర్ట్స్ కాబట్టి దీన్ని మనము ఫీల్డ్ ఈవెంట్గా పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు మనము లాంగ్ జంప్ గురించి నేర్చుకుందాం. సో ముందుగా లాంగ్ జంప్, హిస్టరీ ఆఫ్ ద లాంగ్ జంప్. సో ముందుగా ఈ లాంగ్ జంప్ అనేది ఎప్పుడు దీని గురించి ప్రస్తావించబడింది, ఈ లాంగ్ జంప్ని ఎవరు తీసుకురావడం జరిగింది అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లాంగ్ జంప్ అనేది ప్రాచీన ఒలింపిక్ క్రీడలైన 776 BC ఆ కాలంలో ఈ లాంగ్ జంప్ అనేది స్టాండింగ్ బ్రాడ్ జంప్గా, ఏ రకంగా స్టాండింగ్ బ్రాడ్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్గా 776 BC ప్రాచీన ఒలింపిక్ క్రీడలలో భాగంగా ఉండడం అనేది జరిగింది. ప్రాచీన ఒలింపిక్ గేమ్స్లో భాగంగా ఈ లాంగ్ జంప్ని స్టాండింగ్ బ్రాడ్ జంప్ అనే పేరు మీదుగా తీసుకోవడం అనేది జరిగింది. తదనంతరంగా మళ్ళీ ఇది ఆధునిక ఒలింపిక్ క్రీడలు మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1896లో మళ్ళీ ఆధునిక ఒలింపిక్ క్రీడలు, ఆధునిక ఒలింపిక్ గేమ్స్ మళ్ళీ 1896లో ప్రారంభం కావడం జరిగింది. ఈ 1896 నుంచి ఈ స్టాండింగ్ బ్రాడ్ జంప్ని లాంగ్ జంప్గా కంటిన్యూషన్ చేయడం అనేది జరిగింది. ఈ ఆధునిక ఒలింపిక్ క్రీడల్లో ఈ లాంగ్ జంప్ అనేది కేవలం పురుషులకు మాత్రమే కల్పించడం అనేది జరిగింది. స్త్రీలకు ఈ లాంగ్ జంప్లో ప్రవేశం అనేది లేదు. తర్వాత ఈ స్త్రీలకు లాంగ్ జంప్లో ప్రవేశం కల్పించడం కొరకు అమెరికన్ ఫిజిషియన్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ అయినటువంటి ఈటన్ స్టూవర్ట్ అనే వ్యక్తి ఏం చేశాడు, వీటి గురించి ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళకి సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఆ విధంగా సిఫార్సు చేసిన తర్వాత ఇప్పుడు 1948 లండన్ ఒలింపిక్స్లో స్త్రీలకు లాంగ్ జంప్ క్రీడలో ప్రవేశం కల్పించడం అనేది జరిగింది. ఇప్పుడు 1948 లండన్ ఒలింపిక్లో లాంగ్ జంప్ని స్త్రీలకు ప్రవేశం అనేది కల్పించడం అనేది జరిగింది. మరి ఇక్కడ దాదాపుగా ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి 1896 నుంచి 1948 వరకు కూడా లాంగ్ జంప్లో స్త్రీలకు ప్రవేశం అనేది లేదు. అదేవిధంగా 1896లో కూడా స్త్రీలకు ప్రవేశం అనేది లేదు. తద్వారా ఇప్పుడు మళ్ళీ 900 ఓకేనా 1900 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఒలింపిక్ క్రీడలో స్త్రీలకు మొట్టమొదటిసారిగా ప్రవేశం కల్పించడం అనేది జరిగింది. మరి దీని తర్వాత ఈ ఒలింపిక్ క్రీడలో ఈ లాంగ్ జంప్లో మనకు దాదాపుగా చాలా గొప్ప చరిత్ర ఉంది. అందులో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి పేరు మైకేల్. సో ఈ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ సో దీంట్లో మైక్ పావెల్ 8.95 మీటర్స్తో ప్రపంచ రికార్డుని నెలకొల్పడం అనేది జరిగింది. 8.95 మీటర్స్తో ప్రపంచ రికార్డుని నెలకొల్పడం అనేది జరిగింది. ప్రజెంట్ కూడా వరల్డ్ రికార్డు ఈ మైక్ పావెల్ యొక్క పేరిట అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే 1991లో ప్రపంచ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇతను ఈ యొక్క రికార్డుని నెలకొల్పడం అనేది జరిగింది. అదేవిధంగా మన ఇండియాలో కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ లాంగ్ జంప్ లోపల విశేషమైనటువంటి కృషి చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనము టాపిక్ లో తీసుకుంటే ఎవరు, మురళీ శ్రీశంకర్
మురళీ శ్రీశంకర్ ఫస్ట్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదటిసారిగా మన ఇండియా నుంచి పురుషుల విభాగంలో ఫైనల్ కు అర్హత సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మురళీ శ్రీశంకర్. సో చూడండి, దాదాపుగా ఈ వరల్డ్ అథ్లెటిక్స్ లో కొన్ని వందల సంవత్సరాలుగా మనము ఫైనల్స్ కి కూడా రీచ్ కాలేకపోయాం. కాకపోతే ఇప్పుడు ఈ వరల్డ్ అథ్లెటిక్స్ లో ఈ మురళీ శ్రీశంకర్ ఏం చేసిండు, ఫైనల్ కి అర్హత సాధించడం అనేది జరిగింది. అతనితో పాటుగా అంజు బాబీ జార్జ్. షీ ఈస్ అ వెరీ ఫేమస్ అథ్లెట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఈమె చాలా ఫేమస్ అయినటువంటి అథ్లెట్. ఈమె యొక్క ఈవెంట్ వచ్చేసి లాంగ్ జంప్. ఈమె 2004 ఒలింపిక్ గేమ్స్ లో 5th పొజిషన్ లో, ఫైనల్స్ లో 5th పొజిషన్ లో ద బెస్ట్ 6.83 మీటర్స్ 6.83 మీటర్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టెర్మినాలజీ ప్రకారంగా ఎప్పుడైనా డెసిమల్ తర్వాత ఏదైనా నంబరింగ్ గా ఉంటే మనం దాన్ని 83, 94, 24 అనకుండా ఏం చేయాలా, సింగిల్ డిజిట్ గా ప్రొనౌన్సియేషన్ చేయాలి. 6.83, 83, 17, 24 అలా కాకుండా 6.24, 6.56, 6.10, 6.07, 6.11 ఈ రకంగా మనం ప్రొనౌన్స్ అనేది చేయాలి. సో ఈ అంజు బాబీ జార్జ్ 2004 ఒలింపిక్స్ లో దాదాపుగా 5th పొజిషన్ ని సెక్యూర్ చేయడం జరిగింది. దాని తర్వాత 2003లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదటి కాంస్య పథకాన్ని సాధించిన మహిళగా చరిత్రకెక్కడం అనేది జరిగింది. ఏ పథకం? కాంస్య పథకం. ఓకేనా, బ్రాంజ్ మెడల్ అంజు బాబీ జార్జ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు డిఎస్సిలో లాంగ్ జంప్ లో మొట్టమొదటిసారిగా భారతదేశం తరఫున రజత పథకం అంటే సిల్వర్ మెడల్. కన్ఫ్యూజ్ కావాలి, తెలుగు వర్డ్కి ఇంగ్లీష్ వర్డ్కి సిమిలారిటీగా మనం చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. రజత పథకం అంటే సిల్వర్, కాంస్య పథకం అంటే బ్రాంజ్ మెడల్. సో 2003లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత్ తరఫున కాంస్య పథకాన్ని సాధించినటువంటి మహిళ ఎవరు? అంజు బాబీ జార్జ్. ఓకే, సో తదనంతరంగా ఈ అంజు బాబీ జార్జ్ శైలా సింగ్, ఎవరమ్మా? శైలా సింగ్. ఈ శైలా సింగ్ ఎవరు? అంజు బాబీ జార్జ్ యొక్క శిష్యురాలు. ఇవి అండర్ 20 ఇయర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 6.73 మీటర్స్ లాంగ్ జంప్ లో తను ది బెస్ట్ మెరిట్ గా అండర్ 20 రికార్డుని నమోదు చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా అంజు బాబీ జార్జ్ దూకినటువంటి 6.83 మీటర్స్ ప్రజెంట్ మన ఇండియాలో నేషనల్ రికార్డుగా ఈమె పేరు మీదనే ప్రస్తుతానికి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లాంగ్ జంప్ హిస్టరీ. ఓకేనా, అంటే మనము ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు పూర్వం ఏం జరిగింది అనేది మనం దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని విశ్లేషించుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి వాట్ అనేది మనం తెలుసుకొని దాని తర్వాత మనం ఏది ముందుకు వెళ్ళడం అనేది చేయాలి. మరి ఇప్పుడు హిస్టరీ గురించి అయిపోయింది. మరి ఈ లాంగ్ జంప్, వాట్ ఈస్ ద లాంగ్ జంప్? లాంగ్ జంప్ లో ఎట్లా ఉంటుంది? లాంగ్ జంప్ కోర్టు యొక్క డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ లాంగ్ జంప్ length and width. Okay, long jump యొక్క pit. So now we are going to learn about long jump pit. Okay, long jump యొక్క pit వచ్చేసి మనకు దీని యొక్క పొడవు వెడల్పు. లాంగ్ జంప్ యొక్క పొడవు వచ్చేసి 9 మీటర్లు. అంటే ఇది మోస్ట్లీ మనకు 7 మీటర్స్ టు 9 మీటర్స్. మరి సార్ ఎగ్జాక్ట్లీ మీరు ఒక మెజర్మెంట్ కాకుండా 2 మెజర్మెంట్స్ తీసుకున్నారు, 7 to 9. మరి 7 మీటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, 9 మీటర్స్ ఎప్పుడు చేయాలి? బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ కేటగిరీ.
ఒకవేళ మన ఏజ్ గ్రూప్ అండర్ 16, అండర్ 14, అండర్ 18 ఆర్ అండర్ 20, ఒకవేళ అందులో కూడా ది బెస్ట్ మోర్ దాన్ 7 మీటర్స్ ఉందనుకోండి, అండర్ 20 లో కూడా వి షుడ్ నాట్ యూజ్ 7 మీటర్స్. అప్పుడు లాంగ్ జంప్ ఫిట్ ఎంత ఉండాలా? 9 మీటర్స్ ఉండాలి. సో అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ని బేస్ చేసుకొని మనం యొక్క పొడవు తీసుకోవడం అనేది జరుగుతుంది. మనం లాంగ్ జంప్ ఫిట్ మీటర్ తీసుకుంటాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎంత తీసుకుంటాం? 10 మీటర్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎంత తీసుకుంటాం? 10 మీటర్స్. సో ఈ 10 మీటర్స్ అనేది ఎందుకు అని అంటే అప్రోచింగ్ కొరకు మన లాంగ్ జంప్ ఫిట్ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క విడ్త్ వచ్చేసి 2.75 మీటర్స్ టు 3 మీటర్స్. లాంగ్ జంప్ ఫిట్ యొక్క వెడల్పు వచ్చేసి ఎంత? 2.75 మీటర్స్ టు 3 మీటర్స్. పొడవు వచ్చేసి 9 మీటర్స్. వెడల్పు వచ్చేసి 2.75 టు 3 మీటర్స్. అదేవిధంగా ఈ లాంగ్ జంప్ ఫిట్ లోపల మొత్తం కూడా మనం ఏం చేస్తాం? సన్నని ఇసుక శాండ్ తో ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ గా ఆ ఫిట్ యొక్క లెవెల్ వరకు, ఎగ్జాక్ట్ లెవెల్ వరకు ఆ ఇసుకని మనము లెవెల్ చేయడం అనేది సర్ఫేస్ అంతా కూడా స్మూత్ గా ఉండడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత ఈ లాంగ్ జంప్ లోపల లోతు, డిప్ అంటే లాంగ్ జంప్ ఫిట్ యొక్క లోతు అనేది మనకు ఎంత? 0.38 to 0.45 meters or 38 centimeters to 45 centimeters. సో ఇక్కడ మీకు 2 టైప్స్ అడిగాను చూడండి, మీటర్స్ లో చెప్పాను, సెంటీమీటర్స్ లో చెప్పాను. మనకు ఎగ్జామ్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ రకంగా అడుగుతాడు క్వశ్చన్? 38 సెంటీమీటర్ మామూలుగా లాంగ్ జంప్ ఫిట్ యొక్క డెప్త్ ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు మీకు క్వశ్చన్స్ లో ఏమని ఇస్తారు? 0.38 మీటర్స్ టు 0.45 మీటర్స్, 38 సెంటీమీటర్స్ టు 45 మీటర్స్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. లేదా 38 సెంటీమీటర్స్ టు 0.45 మీటర్స్ కన్ఫ్యూజ్ చేయడానికి. సో అప్పుడు మనం రైట్ చాయిస్ అనేది లాంగ్ జంప్ లో సెంటీమీటర్స్ అడగచ్చు, మీటర్స్ అడగచ్చు, మిల్లీమీటర్స్ కూడా అడగచ్చు. సో మనం ఎక్కడ కూడా పొరపాటు అనేది చేయలేదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి రన్వే. నెక్స్ట్ వన్ వచ్చేసి రన్వే. రన్వే take a board, pit, this is the runway. సో ఈ రన్వే వచ్చేసి 40 మీటర్స్ టు 45 మీటర్స్, మినిమం 40, మాక్సిమం 45 మీటర్స్ మెయింటైన్ చేయాలి. సో మోర్ దాన్ 45 యూ షుడ్ నాట్ టేక్. ఓకే, 45 కంటే ఎక్కువగా మనం తీసుకోవాలి. 40 మీటర్స్ నుండి 45 మీటర్స్ తీసుకోవాలి. ఈ రన్వేని మనం ఎందుకు యూజ్ చేయాలి? క్వశ్చన్ మనకు మామూలుగా ఎట్లా అంటే మీకు ఈ లాంగ్ జంప్ లోపలనే మీకు డిఫరెంట్ గా సైకాలజికల్ ఒక క్వశ్చన్, రన్వేని లాంగ్ జంప్ అథ్లెట్ ఎందుకు ఉపయోగించుకుంటాడు? 40 to 45 మీటర్స్ రన్వేని ఎందుకు ఉపయోగించుకుంటాడు? ఎందుకనంటే తన యొక్క వేగాన్ని పెంచుకోవడానికి. లాంగ్ జంప్ లో తను దూరం దుంకాలి అంటే రన్వేలో తన యొక్క వేగాన్ని పెంచుకోవడం వరకు 40 నుండి 45 మీటర్స్ వరకు కూడా ఏంది రన్వేని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ రన్వే యొక్క పొడవు వచ్చేసి 40 మీటర్స్ టు 45 మీటర్స్. అదేవిధంగా ఈ రన్వే యొక్క విడ్త్ వచ్చేసి ఎంత? 1.22 మీటర్స్. సో 1.22 మీటర్స్ ఇది మనకు ఒక ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఒక లేన్ యొక్క విడ్త్. ఓకే, లేన్ యొక్క విడ్త్ 1.22 మీటర్స్. చూడండి, రన్వే యొక్క పొడవు వచ్చేసి 40 మీటర్స్ టు 45 మీటర్స్, రన్వే యొక్క విడ్త్ వచ్చేసి 1.22 మీటర్స్. ఓకేనా? ఈ రన్వేని ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే అథ్లెట్లు వాళ్ళ యొక్క వేగాన్ని మెరుగుపరచుకోవడానికి. టేకాఫ్ బోర్డ్ అనేది మనకు లాంగ్ జంప్ ఫిట్ ల్యాండింగ్ ఏరియాకు మరియు అదేవిధంగా అప్రోచింగ్ రన్వేకు మధ్యలో ఉంటుంది. ప్రతి అథ్లెట్ కూడా ఈ టేకాఫ్ బోర్డ్ దగ్గర నుండి మాత్రమే పిట్ లోపలికి జంప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టేకాఫ్ బోర్డ్ ని దాటి కనుక అక్కడ కనుక టేకాఫ్ తీసుకున్నట్లయితే దాన్ని ఫౌల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు
టేకా బోర్డ్ యొక్క డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో ఈ టేకా బోర్డ్ లో దీని యొక్క లెంత్ వచ్చేసి 1.22 మీటర్స్ ఉంటుంది, విడ్త్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని యొక్క మందం థిక్నెస్ ఆఫ్ ద టేకా బోర్డ్ 10 సెంటీమీటర్. థిక్నెస్ ఆఫ్ టేకా బోర్డ్ ఎంత? 10 సెంటీమీటర్స్. టేకా బోర్డ్ యొక్క లెంత్ 1.22 మీటర్స్ అండ్ విడ్త్ 20 సెంటీమీటర్స్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద టేకా బోర్డ్ 10 సెంటీమీటర్స్. ఈ టేకా బోర్డ్ తో పాటుగా ఈ టేకా బోర్డ్ కి చివరన ఆనుకొని రెడ్ కలర్ లో ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది మనకి. సో దీని యొక్క ఈ ఇండికేషన్ అనేది కూడా టేకా బోర్డ్ కి పై వైపున 7 mm అంటే టేకా బోర్డ్ యొక్క సర్ఫేసెస్ కి ఒక 7 mm అంత హైట్ గా ఈ రెడ్ కలర్ ఒక ఇండికేషన్ ఉంటుంది. దీనే మనం ఏమంటామంటే ప్లాస్టిసిన్ ఇండికేటర్ లేదా దీన్ని ఏమనొచ్చు మనము స్క్రాచ్ లైన్ అని కూడా పిలుస్తాము. ఈ ప్లాస్టిసిన్ ఇండికేటర్ లేదా స్క్రాచ్ లైన్ దీని యొక్క పొడవు కూడా వచ్చేసి 1.22 మీటర్స్ ఉంటుంది. దీని యొక్క మందం వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని యొక్క టేకా బోర్డ్ నుండి ఇది పైకి 7 mm గా ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ప్లాస్టిసిన్ ఇండికేటర్ లేదా స్క్రాచ్ లైన్ అంటారు. మనం ఎప్పుడైతే ఒక జంప్ చేయడానికి ముందుగా వెళ్తున్నప్పుడు ప్రతి అథ్లెట్ కూడా ఈ ప్లాస్టిసిన్ ఇండికేటర్ కు ముందుగానే టేకాఫ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అథ్లెట్ యొక్క పాదం ఈ ప్లాస్టిసిన్ ఇండికేటర్ లేదా స్క్రాచ్ లైన్ కి టచ్ అయినప్పుడు దాన్ని మనం ఫౌల్ గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద టేకాఫ్. నౌ నెక్స్ట్ మనం లాంగ్ జంప్ లో వివిధ రకాల శైలులను కనుగొనడం జరిగింది. ఇప్పుడు లాంగ్ జంప్ లో మనకు 3 రకాల పద్ధతులు ఉంటాయి. జంపింగ్ పద్ధతులు, జంపింగ్ స్టైల్స్. ఫస్ట్ వన్ స్ట్రైట్ జంప్. సెకండ్ వన్ వచ్చేసి హ్యాంగ్ జంప్. థర్డ్ వన్ వచ్చేసి hitch kick. Okay, these are the 3 types of the long jump styles. One is the straight jump, second one is the hang jump, third one is the hitch kick. Now the first straight jump. Okay, straight jump అంటే దీన్ని మనం జనరల్ గా మనం చాలా ప్రదేశాల్లో మనం చూసే ఉంటాం. ఈ స్ట్రైట్ జంప్ అనేది మనం ఎప్పుడైతే ఒక స్టాండింగ్ పొజిషన్ నుండి మనం పిట్ లోపలికి జంప్ చేసినప్పుడు మన 2 కాళ్ళు కూడా నడిచిన మాదిరిగా ఉంటాయి. 2 కాళ్ళ మీద కూడా ముందుకు నడిచిన విధంగా ఉంటాయి. అంటే మన బాడీ యొక్క పొజిషన్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది, చేతుల పొజిషన్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. సో కంప్లీట్ గా బాడీ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా 2 కూడా టువర్డ్స్ ఫార్వర్డ్ పొజిషన్ లో ఉంటాయి. సో స్ట్రైట్ జంప్ లో 2 కూడా కాళ్ళు గాలిలో మనము ఏ విధంగా ముందు వైపు నడిచిన విధంగా ఉంటాయి. దీన్ని స్ట్రైట్ జంప్ అంటారు. హ్యాంగ్ జంప్, ఈ హ్యాంగ్ జంప్ అనేది మన బాడీ అండ్ కాళ్ళు కూడా మనం జంప్ పొజిషన్ లో ఉన్నప్పుడు మన బాడీ కాళ్ళు 2 కూడా విల్లు వంచినటువంటి విల్లు మాదిరిగా, అంటే కంప్లీట్ గా లెగ్స్ హ్యాండ్స్ 2 కూడా మన బాడీని ఒక విల్లు మాదిరిగా బ్యాక్ సైడ్ వంచడం అనేది జరుగుతుంది. దీన్నే హ్యాండ్ జంప్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హిచ్ కిక్ అంటే మనం మామూలుగా సైక్లింగ్ మెథడ్. హిచ్ కిక్ అంటే సైక్లింగ్. మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ ట్రాక్షన్ జంప్ అంటే పిట్టు లోపలికి ల్యాండ్ అవుతున్నామో ఆ టేక్అవుట్ బోర్డ్ దగ్గర జంప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మన 2 కాళ్ళు కూడా సైక్లింగ్ పొజిషన్ లో గాలిలో సైకిల్ తొక్కుతున్న మాదిరిగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దీన్నే మనము హిచ్ కిక్ మెథడ్ అని పిలుస్తుంటాం. సో ఈ రకంగా ఈ 3 రకాల జంప్ స్టైల్స్ అనేవి మనకు లాంగ్ జంప్ లో ఉన్నాయి. ఇందులో మన ఇండియన్ అథ్లెట్స్ ఎక్కువగా ఈ ఏది హ్యాండ్ జంప్ మరియు హిచ్ కిక్ జంప్ ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ది బెస్ట్ రిజల్ట్ అనేది మనము గత ఒక 5 సంవత్సరాల నుండి పోల్చుకుంటే మనకు లాంగ్ జంప్ లో మంచి మెరిట్ అనేది అండ్ డెవలప్మెంట్ అనేది కూడా కనిపిస్తూ ఉండడం అనేది జరిగింది. ఓకేనా? సో జంపింగ్ స్టైల్స్ లో మనకు పిల్లగాడికి మనం ఫస్ట్ స్కూలింగ్ లో మనం నేర్పాల్సింది ఏంటి అని అంటే
మొదటగా స్ట్రైట్ జంప్. ఈ స్ట్రైట్ జంప్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే మనకు స్టాండింగ్ బ్రాడ్ జంప్ ని బేస్ చేసుకొని ఉండడం అనేది జరుగుతుంది. దాని తర్వాత సో నెక్స్ట్ స్కిల్స్. సో దీంట్లో మనకు స్కిల్స్ అనేవి ఏ రకంగా ఉంటుంది అంటే మనం లాంగ్ జంప్ లో అప్రోచ్ రన్ దగ్గర నుండి పిట్లో ల్యాండ్ అయి ఫార్వర్డ్ ట్రాక్షన్ చేసేంత వరకు కూడా మనం కొన్ని స్కిల్స్ చేస్తుంటాం. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ రన్. సెకండ్ వన్ వచ్చేసి టేక్ ఆఫ్. ఏంది టేక్ ఆఫ్. థర్డ్ వన్ వచ్చేసి మనము టేక్ ఆఫ్ బోర్డు దగ్గర టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఫ్లైటింగ్ ఇన్ ద ఎయిర్. సో మనము గాల్లో తేలియాడు. ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాండింగ్ ఏరియా. సో ఈ 4 రకాల ఈ స్కిల్స్ ని మనము లాంగ్ జంప్ లో యూజ్ చేయడం జరుగుతుంది. మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏంటంటే వీటి యొక్క అమరికను చెల్లాచెదురుగా అమర్చేసి ఇందులో ఏది కరెక్ట్ అనేది ఒక మ్యాథ్ ఫాలోయింగ్ క్వశ్చన్ గా రావడం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది దీని లోపల అప్రోచ్ రన్, టేక్ ఆఫ్, ఫ్లైటింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ ల్యాండింగ్ ఏరియా. సో ఈ ల్యాండింగ్ అనేది ఎక్కడైతే మనం పిట్ లోపల ల్యాండ్ అవుతున్నాం. సో ఫస్ట్ అప్రోచ్ రన్. సో రన్వే నుండి అప్రోచ్ అయ్యి టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గర టేక్ ఆఫ్ తీసుకొని తర్వాత పిట్టు లోపలికి టేక్ ఆఫ్ బోర్డ్ నుండి పిట్టు లోపలికి మనం ఏం చేస్తున్నాం ఫ్లైట్ అంటే గాల్లో ఎగరడం, ఫ్లైటింగ్ ఇన్ ద ఎయిర్. దాని తర్వాత పిట్టు లోపల మనం ల్యాండింగ్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్డర్ ని మనము కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇంతకుముందు డిఎస్సిలో మనకు డైరెక్ట్ పాయింట్ మెథడ్ అనేది అడుగుతుండే అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాంగ్ జంప్, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద లాంగ్ జంప్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద షార్ట్ పుట్ ఫర్ మెన్స్. బట్ ఇప్పుడు ఏంది ప్రతి క్వశ్చన్ కి ఇంకొక 3 క్వశ్చన్లను చేర్చి అడగడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ డైరెక్ట్ ఒక ఆన్సర్ ని తీసుకురావడం లేదు. ఇక్కడ ఏం జరుగుతున్నది ఒక క్వశ్చన్ ని మనకు ఆ యొక్క టాపిక్ మీద అన్ని రకాల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ డిఎస్సిలో ఒక బిట్ ని మనం పర్ఫెక్ట్ గా చేయడానికి ఆస్కారం అనేది. కాబట్టి మనము ప్రతిది కూడా అందులో ఉన్న ప్రతి దాన్ని కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ని ఏ విధంగా అడగవచ్చు అనే ఒక ఆలోచనతో కూడా మనం ప్రిపేర్ కావడం అనేది చేయాలి. సో ఆఫ్టర్ ది స్కిల్స్ అయిపోయినాయి కదా. స్కిల్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనము ప్రతి ఒక్కటి కూడా లాంగ్ జంప్ లో దూరంగా దూకిన తర్వాత దాన్ని మనం మెజర్ చేయడం అనేది జరిగింది. దీంట్లో కూడా మనకు 3 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదట్లో ఏం చేశారు లాంగ్ జంప్ ని చేతి వాడటంతో మెజరింగ్ టేప్ ని యూజ్ చేశారు, ఫైబర్ గ్లాస్ స్కేల్స్ ని యూజ్ చేశారు. బట్ వాటితోటి మనము ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కొలతలను తీసుకోలేకపోయాం. సో దానికోసంగా ఏమైపోయింది ఇప్పుడు డెవలప్మెంట్ అవుతూ ఉంది. అంటే రకరకాల ఆటోమేటెడ్ సిస్టమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్ అవన్నీ లేజర్ సిస్టమ్స్ అన్ని కూడా అప్డేటెడ్ గా రావడం వల్ల ఇప్పుడు మనకు కాలక్రమేణా ఏమైపోతుంది అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితమైనటువంటి దూరాన్ని కొలిచే సాధనాలు ఉన్నాయి కాబట్టి మనము పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో తొలి పద్ధతిలో సో ఆ కాలం లోపల తొలి పద్ధతిలో ఏముండే మనకు జడ్జెస్ అందరూ కూడా చేతితోటి డైరెక్ట్ గా ఏం చేస్తుండే మెజర్మెంట్ టేప్ ద్వారా టేక్ ఆఫ్ బోర్డ్ నుండి పిట్టు లోపల ఎవరైతే అప్డేట్ పిట్టు లోపల ల్యాండ్ అవుతాడో ఆ ల్యాండ్ లో అయినటువంటి చివరి ప్రదేశాన్ని మెజర్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మనము ఆ సర్ఫేసెస్ ఏరియాలో తేడాలు ఉండడం వల్ల మనం ఖచ్చితమైనటువంటి కొలతలను తీసుకోలేకపోయాం. అదేవిధంగా ఫైబర్ గ్లాస్ తోటి కూడా మనం ఆ కాలంలో ఈ పద్ధతులను ఉపయోగించడం అనేది జరిగింది. దాని తర్వాత మనకు ఏమొచ్చింది ఈడిఎం మీన్స్ ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్స్. ఏంటి ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్. ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్. ఈ ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ వల్ల ఏమైపోయింది లాంగ్ జంప్ పిట్ లో పిట్టు యొక్క చివరి వరకు కూడా కంప్లీట్ గా లేజర్స్ ని అమర్చడం జరిగింది. ఈ లేజర్స్ ని అమర్చడం వల్ల ఏమైపోయింది డైరెక్ట్ గా మనము పిట్టు లోపలికి ఎప్పుడైతే అప్డేట్ జంప్ చేస్తున్నాడో ఆ జంప్ చేసినప్పుడు నిర్దిష్టమైనటువంటి మెజర్ పెట్టి ఆ లేజర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. కానీ ఒకసారి ఏం జరిగింది
1968 లోపల ఏం జరిగింది, ఒక అప్లెట్ మనం ఏదైతే ఒక పిట్టు లోపల తీసుకున్నటువంటి మెజర్మెంట్ అండ్ అమర్చినటువంటి లేజర్లను అంతకు మించిగా దూకడం వల్ల, దీన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల అప్పుడు ఏం చేశారంటే వీడిఎం అనే వీడియో డిస్టెన్స్ మెజర్మెంట్స్ ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా 2011లో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఈ వీడిఎం టెక్నాలజీని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ వీడిఎం టెక్నాలజీ వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వీడిఎం టెక్నాలజీ దీంట్లో దాదాపుగా మనకి ఈ ఫోటో ఫ్రేమ్స్ అంటే ఈ లేజర్ దాంట్లో దాదాపు ఒక సెకండ్ కి 2000 ఫ్రేమ్స్ ని డివైడ్ చేసి మనకు రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే చూడండి ఎంత హై టెక్నాలజీ, ఒక సెకండ్స్ లోపల 2000 ఫ్రేమ్స్ అంటే దాదాపుగా అక్కడ ఫినిషింగ్ పాయింట్ లోపల 2000 ఫోటోస్ లో మనము అందులో 100% గా పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ అండ్ పర్ఫెక్ట్ రిజల్ట్ తీసుకోవడానికి ఈ వీడియం సిస్టమ్ ద్వారా మనకు 100% రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఆటోమేటెడ్ సిస్టమ్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి మెజర్మెంట్స్. సో వీటిని ప్రజెంట్ మనము నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ వీడిఎంని అండ్ వీడిఎం అండ్ లేజర్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మరి లాంగ్ జంప్ లో మనం అన్ని రకాల గురించి తెలుసుకున్నాం. మరి లాంగ్ జంప్ లో జరిగేటటువంటి ఫౌల్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్ గా ఫౌల్స్ అనేది ప్రతి దాంట్లో ఉంటాయి, ప్రతి క్రీడలో ఉంటాయి. మరి ఈ లాంగ్ జంప్ లో ఫౌల్స్ అనేది మనకు కొన్ని ముఖ్యమైన పద్ధతుల ద్వారా ఉంటాయి. ఒకటి, ఎప్పుడైతే మనము రన్వే మనకు 40 నుండి 45 మీటర్స్ ఉంటుంది. ఈ 40 మీటర్స్ 45 మీటర్స్ కన్నా ఎక్కువగా ఎప్పుడైతే మనము రన్వేని యూజ్ చేస్తామో అప్పుడు దాన్ని డిస్క్వాలిఫైగా అంటే మనము చేసినటువంటి జంప్ని ఫౌల్ జంప్గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఫౌల్ జంప్ని ఇంటూ మార్క్ తోటి, క్లియర్ జంప్ని రైట్ మార్క్ విత్ ద మెజర్మెంట్ 7.80 ఈ రకంగా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రన్వే కన్నా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఫౌల్ గా పరిగణిస్తారు. అదేవిధంగా ఒక అథ్లెట్ రన్వేలో పరిగెత్తకుండా రన్వే గీతల యొక్క బయటి వైపు నుండి పరిగెత్తుకుంటా వచ్చి ఎప్పుడైతే జంప్ ని తీసుకుంటాడో దాన్ని కూడా ఫౌల్ జంప్ గా పరిగణించడం అనేది జరుగుతుంది. మరి రన్వేలో జరిగేటువంటి ఫౌల్స్, ఒకటి, రన్వేకు మనం ఏదైతే మాక్సిమం రన్వే 45 మీటర్స్ అనుకున్నామో దానికన్నా ఎక్కువగా రన్వే తీసుకున్నప్పుడు దాన్ని ఫౌల్ గా పరిగణిస్తారు. అదేవిధంగా రన్వే వైపు ఇరుపక్కల ఉన్నటువంటి గీతల యొక్క అవతల వైపు నుండి మనము రన్వే తీసుకున్నప్పుడు కూడా దాన్ని ఫౌల్ గా పరిగణించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా మనము రన్వే తీసుకున్నప్పుడు రన్వేలో నుంచి యాజ్ పర్ రూల్ ప్రకారంగా పరిగెత్తుకుంటూ వచ్చేసి మనము ఈ లాంగ్ జంప్ పిట్టు లోపల టేకాఫ్ బోర్డుకి ఇరుపక్కల నుంచి కనుక మనము పిట్టు లోపలికి జంప్ తీసుకున్నట్టయితే దీన్ని కూడా ఫౌల్ గా పరిగణిస్తారు. అంటే కంపల్సరీ మనము లాంగ్ జంప్ పిట్ లో పర్ఫెక్ట్ గా మనం ల్యాండ్ కావాలనుకున్నాని ఈ టేకాఫ్ బోర్డు నుండి మాత్రమే మనము టేకాఫ్ తీసుకునే పిట్టు లోపలికి ల్యాండ్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ టేకాఫ్ బోర్డుకి చివరి వైపున ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ఇండికేటర్ లేదా స్క్రాచ్ లైన్ ని కూడా టచ్ చేసి కానీ దీన్ని క్రాస్ అయ్యి కానీ లేదా టేకాఫ్ బోర్డుకు తర్వాత కానీ మనము లెగ్ని పెట్టి టేకాఫ్ తీసుకొని కనుక పిట్టు లోపల ల్యాండ్ అయితే దాన్ని కూడా ఫౌల్ గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా మనము జంప్ చేసిన తర్వాత పిట్టు లోపల ల్యాండ్ అయిన తర్వాత టేకాఫ్ బోర్డ్ పిట్. సో ఎప్పుడైతే ప్లేయర్ టేకాఫ్ బోర్డ్ నుండి జంప్ ఇక్కడ తీసుకున్నాడు, ఈ పాయింట్ దగ్గర జంప్ తీసుకున్న తర్వాత తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా తను నడుచుకుంటూ ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఏం చేయాలి మనం? యాజ్ పర్ జడ్జ్ మన నాలెడ్జ్ ప్రకారంగా తను ఈ పిట్టు లోపల ఉన్నటువంటి చివరి స్థానాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. సో టేకాఫ్ బోర్డ్ నుండి ఈ స్థానానికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో అది కొలుచుకొని మనము స్కోర్ షీట్లో రికార్డ్ చేయడం అనేది చేయాలి. అదేవిధంగా టేకాఫ్ బోర్డ్లో మనం ల్యాండ్ అయిన తర్వాత ఏం చేస్తాం? మామూలుగా కంప్లీట్గా బాడీ మొత్తం కూడా శాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంబ్యాలెన్స్డ్గా ఏం చేస్తాం? హ్యాండ్స్ బ్యాక్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ సందర్భాల్లో ఏం చేయాలి? ఎక్కడైతే హ్యాండ్స్ పెడుతున్నామో అంటే
ఈ మెజర్మెంట్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి మనం? టేకాఫ్ బోర్డ్ దగ్గర నుంచి, అంటే టేకాఫ్ బోర్డ్ కి దగ్గరగా మనిషి యొక్క బాడీ పార్ట్స్ ఎక్కడైతే టచ్ అవుతుందో అది మెజర్మెంట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. పిట్టు లోపల ఎక్కడైతే అతడి యొక్క శరీర భాగము లీస్ట్ గా టేకాఫ్ బోర్డ్ కి వైపుకు దగ్గరగా ఏదైతే ఉంటుందో దాన్ని మనము మెజర్మెంట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద లాంగ్ జంప్. ఆల్రెడీ మనం లాంగ్ జంప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పుకున్నాం, స్టైల్స్ ఏ రకంగా దుంకాలి. సో అందులో మనం స్ట్రైట్ జంప్ అని చెప్పుకున్నాం, దాని తర్వాత హ్యాండ్ జంప్ అని చెప్పుకున్నాం, తర్వాత హిప్ కిక్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా లాంగ్ జంప్ డైమెన్షన్స్, length and width and runway and takeoff board and pit and flashes in indicator or scratch line and లాంగ్ జంప్ లో ఉన్నటువంటి ఫోర్స్ మేజర్ గా ఏ రకంగా జరుగుతాయి. అదేవిధంగా లాంగ్ జంప్ లో ఇండియాలో ఉన్నటువంటి అత్యుత్తమ క్రీడాకారులు వాళ్ళ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా లాంగ్ జంప్ మొట్టమొదటిగా ఒలింపిక్ లో ఏ విధంగా ప్రవేశపెట్టారు, తర్వాత స్త్రీలకు ఒలింపిక్ లో ఏ విధంగా ప్రవేశం కల్పించారు, ఎవరి ద్వారా స్త్రీలకు ఒలింపిక్ లో లాంగ్ జంప్ క్రీడల్లో ప్రవేశం అనేది కల్పించడం అనేది జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే స్త్రీలు అన్ని రంగాల్లో కూడా అన్ని కేటగిరీలో కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొనడం అనేది జరుగుతుంది.